పెహల్గాం టెర్రరిస్టులను సరిగ్గా పార్లమెంట్లో చర్చ జరిపేటప్పుడే చంపడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆ పని ముందే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. లేక ముందే అదుపులోకి తీసుకొని దాచిపెట్టారా? సరిగ్గా చర్చ జరిగేటప్పుడే చంపి క్రెడిట్ తమ పార్టీ అకౌంట్లో వేసుకున్నారా అనే సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు పదే పదే కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని చెబుతున్నా కూడా ట్రంప్ అబద్ధం చెబుతున్నాడు అని మోడీ ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదని ప్రశ్నించారు నారాయణ. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న అప్పుడు పెహల్గాములో పాల్గొన్న సింధూరి యాక్షన్లో పాల్గొన్నటువంటి ఒక టెర్రరిస్ట్ దొరికాడని కాల్చి చంపేశారు. ఇప్పుడు పార్లమెంటు స్టార్ట్ అవుతుంది, కరెక్ట్గా అదే టైం చంపారు. అంటే ముందే దొరికితే దాచిపెట్టారా లేకపోతే ఏం జరిగింది తెలియదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి సాడ్ దుఃఖంతో కూడుకున్న ఇన్సిడెంట్ని దాన్ని రాజకీయ పుబ్బం కోసం ఉపయోగించుకునే పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంటు బరితెగించి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. చాలా విచారకరమైనది. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష పార్టీని కూడా విశ్వాసంలో తీసుకొని టెర్రరిజం పైన అంతు దాల్చమని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాన్ని పట్టించుకోవడం లేదు. కన్వీనెంట్గా అమెరికా వాళ్ళు బెదిరించాడని ఇంకోటి చెప్పారని చెప్పేసి అని ఆపేస్తా ఉంటే అని అవమానం. మరి పదే పదే ట్రంప్ వాడు చెప్తున్నప్పుడు దాంట్లో ఆయన చెప్పిన అబద్ధమని ఆయన చెప్పాలా?